కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జరిగిన కాంగ్రెస్ జనహిత యాత్రలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీఆర్ఎస్ బీజేపీపై విరుచుపడ్డారు. కరీంనగర్ ఎంపీగా దొంగ ఓట్లతోనే బండి సంజయ్ గెలిచారని ఆరోపించారు. బండి సంజయ్ బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 4 ముక్కలైందని, రాష్ట్రంలో ఆ పార్టీ పనైపోయిందన్నారు. 100 సీట్లతో మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని, వేరే ఏ పార్టీకి ఇక్కడ అవకాశం లేదన్నారు మహేష్ గౌడ్. కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇక్కడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకునేండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగ ఓట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. ఓటు చోరీ, ఓటు దొంగతనం చేసి మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో ఒక్క ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 49 ఓట్లు ఉంటాయండి. నాకు అవసరం చోట ఓట్లు తీసేస్తున్నారు, వాళ్ళు అవసరం లేని చోట ఓట్లు జమ చేస్తున్నారు. ఇంత దొంగనీతికి పాల్పడి 3వ అధికారంలోకి వచ్చింది మోడీ గారు. ప్రజా మద్దతు రాలే మోడీ గారు, ప్రజా మద్దతు గెలవలే. ఈ గెలుపు కూడా ఇవాళ రూఢి అయింది. రాహుల్ గాంధీ గారు రుజువుతో సహా రూఢి చేసిండు. దొంగోట్లతో ప్రభుత్వం వచ్చినట్టు మోడీ గారికి ఒక్క క్షణం కూడా ప్రభుత్వం ఉండే అర్హత లేదు. నైతిక విలువల మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్య విలువల నమ్మకం ఉంటే మోడీ గారు తక్షణమే రాజీనామా చేయాలి.